వాళ్ళకి బుద్ధి రాదా, సిగ్గు లేదు. దొంగలంతా వచ్చి నేను మాట్లాడతాను. చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నన్ను మాట్లాడటానికి వచ్చారు దొంగలంతా. ఆ దొంగలకి ఆ నియోజకవర్గాల్లో పొదగట్టు పెట్టి ఊడ్చారు. రాబందుల్లాగా పడి పీక్కు తిన్నారు గత 5 ఏళ్లు. స్వాతంత్రం వచ్చి తెచ్చేది కూడా మేమేనా చెప్పే పరిస్థితి ఉంది. ఆ దొంగలు నిన్న స్వాతంత్రం కూడా మేమే తెచ్చాం భారతదేశానికి అని చెప్పుకునేటువంటి పరిస్థితి నిన్న వచ్చిన చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టిన దొంగలందరికీ అటువంటి అబద్ధంగా చెప్తాం. నాకు కళ్ళు బాగలేవు, జ్వరం వచ్చిందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ దొంగ లేకుండా ఉంటే బాగుండని ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పలా. ఎందుకు లిక్కపడుతున్నారు? తప్పులు చేశారు, మీ పార్టీ వాళ్లే కేసులు పెట్టారు, మీ పార్టీ వాళ్లే హైకోర్టుకు పోయారు, మీరు చేసిన తప్పులకు మీరే తిరిగి పేమెంట్లు చేశారు. సిగ్గుండాలి కదా మీటింగుల్లో వచ్చి మాట్లాడటానికి. తరిమి కొడితే 6 నెలలు కనపడకుండా పోయిన దొంగలు మళ్ళా తంతే గుంటూరులో మళ్ళా చిలకలూరుపేటలో పడి ఇది నా అదృష్టం అంటున్నారు. మాయ మాటలు చెప్పడానికి ఒకసారి చిలకలూరుపేట నమ్ముతారు దొంగల్ని, రెండోసారి చిలకలూరుపేట ఈ దొంగల్ని నమ్మరు. కాబట్టి నిన్న దొంగల మీటింగ్ అంతా కూడా చూశారు ప్రజలు, నవ్వుకుంటా ఉన్నారు. వాడు చెప్పే అబద్దాలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి అటువంటి దొంగల్ని తిరిగి మాయ మాటలు చెప్పి చిలకలూరుపేట ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితులు లేవు.